సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. వివరముగానే తెలిపెదనే. మరియతనయుడు మనిషిగా ఇళ్ళలో మసలిన కొద్ది కాలమునా. మరియతనయుడు మనిషిగా ఇళ్ళలో మసలిన కొద్ది కాలమునా. చేసెను ఎన్నో గొప్ప కార్యములు చూపరులకు బహు వింతగా తోచెను. చేసెను ఎన్నో గొప్ప కార్యములు చూపరులకు బహు వింతగా తోచెను. పాపులనెల్లను బ్రోచి కాచెను, వ్యాధులనెన్నో నయము చేసెను. యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. వివరముగానే తెలిపెదనే. వలదన్నాది మేలన్నది మది మొగ్గలు వేసెను శాపమునా. వలదన్నాది మేలన్నది మది మొగ్గలు వేసెను శాపమునా. పాపము వలన కలిగిన డాగులు శాపముగా నా బ్రతుకున మారగా. పాపము వలన కలిగిన డాగులు శాపముగా నా బ్రతుకున మారగా. కడిగినాడు తన రక్తము వలన పదే పదే విసిగించిన గాని. యేసుని మధురా విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. వివరముగానే తెలిపెదనే. మనిషికి కలుగు వ్యాధుల కంటే మనస్సున వ్యాధి ఘోరమయ్యో. మనిషికి కలుగు వ్యాధుల కంటే మనస్సున వ్యాధి ఘోరమయ్యో. సిరి సంపద పలువంతుల వింతలు కాంతులు నింపే కాలము గద ఇది. సిరి సంపద పలువంతుల వింత
ఓడించెన్. దేవుని శత్రువు సాతానుడినే యేసు దీక్షతో ఓడించెన్. కామ క్రోధములు మోహపు లోభ మద మత్సరములు గెలిచిన యేసు. కామ క్రోధములు మోహపు లోభ మద మత్సరములు గెలిచిన యేసు. మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తు మనకు మరణపు విజయమునిచ్చే. యేసుని మధుర విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. వివరముగానే తెలిపెదనే. యేసుని చరితము ఎంతగా పాడినా వీణుల విందే వినరండి. యేసుని చరితము ఎంతగా పాడినా వీణుల విందే వినరండి. వినువారలకే ధన్యత దొరుకును, వినని వారికి శాపము మిగులును. వినువారలకే ధన్యత దొరుకును, వినని వారికి శాపము మిగులును. వినుము సోదరా సోదరి నీవు మరువక కాచెడి యేసుని గూర్చి. యేసుని మధుర విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. యేసుని మధుర విలువగు చరితము వివరముగానే తెలిపెదనే. వివరముగానే తెలిపెదనే. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా. నీ బ్రతుకంతా మేలే మేలుగా. అదేంటంటే ఇప్పుడు మనం ఖగోళమును గురించి ఆలోచించాలి. పైన కనిపించే దానిని ఖగోళమన్నారు, మనం నివసించే భూమిని ఏమన్నారు? భూగోళం అన్నారు. ఈ భూమి లోపల నీరు ఉంది, దాన్ని ఏమన్నారు? భూమి క్రింద నీళ్ల యందును అన్నారు. గమనించాలి, భూమి క్రింద నీళ్ల యందు. సైన్స్ ప్రకారంగా చూస్తే నీళ్ల మీద భూమి ఉంది, భూమి మీద కొన్ని చోట్ల నీరు ఉంది. మనం ఇప్పుడు నేల మీద ఉన్నాం, సముద్రంలోకి వెళ్తే నీళ్లు, నీళ్ళ లోపల ఏముంది? భూమి. అవునా? భూమి లోపల ఏముంది? మళ్ళా నీరు. అవునా? ఈ రీతిగా ఇది మనం చూస్తున్నాము. పైకి మనం చూసినట్లయితే నక్షత్ర రాశులు ఉన్నవి, గ్రహములు ఉన్నవి, ఇంకా చాలా 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 వింతైనటువంటి చిత్ర విచిత్రాలతో నింపబడిన ఆకాశ మండలాలు ఉన్నవి. అది ఒక చిత్రమైన ప్రదేశం. నక్షత్రములు అనేవి స్వయం ప్రకాశములు. తక్కువ మాటలు చెబుతున్నా. ఆ నక్షత్ర మండలాల్లో స్వయం ప్రకాశులలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు బగ బగ మండుచున్న పెద్ద గోళమనాల, నక్షత్రమనాల, నక్షత్రం అనాలి. ఇటీవల పరిశోధిస్తే ఇంక 1-2 ఎక్కువ ఉన్నట్లుగా తేలింది.
మొన్న ఈ మధ్యన ఒక ఆయన అంటున్నాడు వాళ్ళు 9 8 అంటున్నాడు. ఈ గోళములకు భూమికి అవినాభావ సంబంధం ఉంది. ఇవి స్వయం ప్రకాశములు కావు. ఇవి స్వయం ప్రకాశములు కావు. చంద్రుడు రాత్రిపూట వెన్నెల ఇస్తున్నాడు. ఎక్కడో నక్షత్ర మండలాలకు చెందిన సూర్యుడు భగ 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 మండుచూ ఉండగా ఆ మంట, ఆ వెలుగు వచ్చి చంద్రగోళము మీద పడగా చంద్రుని మీద ఉన్నటువంటి పౌడర్ లాంటి మెత్తటి దుమ్ము దగ 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 మెరిసిపోతుంది. ఆ మెరుపు అక్కడ మెరిసి మళ్ళా తిరిగి పక్కకు వస్తుంది. అలాగే కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ మెరిసిన దాన్ని మనం అన్నాము, చెప్పండి, వెన్నెల అన్నాము. సూర్యక్రాంతి పడటం వల్ల వచ్చే వెన్నెలే కానీ చంద్రుడు వాస్తవంగా స్వయం ప్రకాశ్, చెప్పండి, కాదు. నేను చదివినంతలో, నాకు తెలిసినంతలో చంద్రుడు భూగోళంతో పోలిస్తే 4 రెట్లు చిన్నవాడు. చిన్నది భూమిలో 4వ వంతు మాత్రమే. మరి భూమి స్వయం ప్రకాశమా? భూమి స్వయం ప్రకాశమా చెప్పండి? కాదు. భూమి కూడా చెట్లతో, పుట్టలతో, అడవులతో, మృగములతో, ప్రాణులతో, నదులతో, సముద్రాలతో, మట్టితో, ఫలములతో, పంటలతో, వృక్షములతో నింపబడి ఉన్నది భూమి. చంద్రునిలాగా ఆ క్రాంతిని మన మీద, దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. ఇక్కడ పడి మళ్ళీ అక్కడ పడేదాన్ని రిఫ్లెక్షన్ అంటాం. మళ్ళీ ఆ శక్తి మళ్ళీ భూమికి లేదు. చంద్రుడిలాగా అక్కడ పడి ఆ కాంతి భూమి మీద పడుతుంది. మళ్ళీ అలాగూ భూమి మీద పడ్డానికి ఇంకో దాన్ని పట్టడానికి లేదు. ఇక దీనికే సరిపోతుంది, ప్రకాశించదు. ఈ రీతిగా ప్రకృతి నిర్మించబడితే సూర్యుడు ఎక్కడో ఉండి ప్రకాశిస్తే, నక్షత్రములు ఎక్కడో ఉండి మిక్కుమంట ప్రకాశిస్తూ ఉంటే, ఆ సూర్యక్రాంతిని తీసుకొని ప్రకాశిస్తూ ఆ క్రాంతి ఇతర గ్రహాల మీద పడేలాగా ఈ చంద్రుడు ఉంటే, ఈ భూమి సూర్యక్రాంతి ఎక్కడ పడుతుందో అక్కడ సూర్యుని క్రాంతితో చూడటానికి వీలు కలిగినట్టుగా ఉంటే, వెలుతురుతో నింపబడితే, సూర్యుడు క్రాంతినివ్వనప్పుడు చంద్రుని మీద ఉన్న ప్రకాశం భూమి మీద ఎక్కడ పడుతుందో ఆ క్రాంతిని తీసుకొని ఇది కూడా, చెప్పండి, వెలుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే, ఇన్ని రకాలుగా చీకటి వెలుగు ఇట్లా ఉండగా జ్ఞానులకు ఒక చిత్రమైన నక్షత్రము కనబడింది. చిత్రమైన నక్షత్రము కనబడిందండి. ఈ నక్షత్రము ఎలా పుట్టిందో, ఎలా కనబడుతుందో, నక్షత్ర మండలాలకు చెందిందా, గ్రహములకు చెందిందా, లేక అప్పటికప్పుడు ఒక పని మీద పుట్టిందా? ఇది మనకు తేలాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ నక్షత్రం మనకు ఆ నక్షత్రములకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆ నక్షత్రాలు కొన్ని కోట్ల 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 మైళ్ళ దూరములో ఉన్నాయి. వాటిని తాకుట, వాటిని చేరుట, వాటి మర్మములు ఇప్పుట ఇప్పటికి మానవుడికి సాధ్య పడలేదు. చంద్రమండలం మీద వీళ్ళు వెళ్ళి అడుగు పెట్టినప్పుడు
బ్రహ్మాండ ఒక చిత్రమైన సంగతి జరిగింది. అదేంటంటే మన బైబిల్ గ్రంథంలో ఉన్న 8వ కీర్తన చదివారు. ఒకసారి తీద్దాం. ఇది మళ్ళా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మరలా వచ్చేది కాదు. 8వ కీర్తన పరిచయం చేసుకుందాం. 8వ కీర్తన మాత్రమే ఎందుకు చదివారు? అందరూ తీయండి. ఈ కీర్తన చంద్రమండలం మీద దిగినప్పుడు అమెరికా వారు చదివారు. 3 వ్యోమగాములు అంటాం. ఏంటి దీనికి ఉన్న విచిత్రమైన సంగతి? దావీదు కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనుపరుచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? ఈ చంద్రుని గూర్చి నక్షత్రాల గురించి మానవుని గూర్చి ఈ రీతిగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుడు తన మహిమ చేత వాటిని ఏర్పాటు చేశాడు. ఇదంతా నీ సృష్టే. కాబట్టి నీవిచ్చిన ఈ అధ్యాయాన్ని ఇక్కడ మేము చదువుతున్నాము అని చదివారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ తర్వాత అమెరికా వాళ్ళు పంపే ప్రయత్నము చేయలేదు. కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరలా పంపలేదు. కాబట్టి కొంతమంది అంటున్నారు అమెరికా వాడు ఎప్పుడో 69లో 1960 చెప్పండి 9 అంటున్నారు. వెళ్ళాడో లేదో, ఎలా వెళ్ళాడు ఏంటో ఎవడో చూశాడయ్యా అంటూ అసలు వెళ్ళాడో తర్వాత లేదో అని డౌట్ ఫీల్ అవుతున్నారు. పోటీ పడి రష్యా వాడు ట్రై చేశాడు కానీ మనుషులను ప్రాణులను దించలేకపోయాడు. ఈ 2023వ సంవత్సరంలో మన భారతదేశం కూడా ఒక ప్రయత్నము చేసింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మూగజీవులను పంపలేదు, మనుషులను పంపలేదు, కానీ ఒక యంత్రము చంద్రగోళము మీద దిగేలాగా చేశారు పోయిన సంవత్సరం. ఈ మాత్రమన్నా మన భారతదేశం చేసింది. ఈ మాత్రం కూడా ఇంకా చాలా దేశాలు త్వరగా చేయలేకపోయాయి. ఒక యంత్రాన్ని చంద్రమండలానికి పంపే విషయంలో సక్సెస్ అయినందుకు ఒక భారతీయులుగా మనము గర్వించాలి. ప్రపంచంలో ఎన్నో దేశాలు సాధించలేనిది మన దేశము కూడా సాధించిందన్న ఆ హుందాతనం మనకుంది. మనం మాట్లాడాలి, తప్పు లేదు. ఇక ఆ తర్వాత ఎలా ఉండాలో ఏంటో అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంతవరకు వచ్చింది మానవుని యొక్క విధానం. ఇక్కడ కీర్తన ఎందుకు చదివారు అంటే, నీ సృష్టిని మేము పరిశీలించగా నీవు మానవుణ్ణి కొంచెం చెప్పండి తక్కువ వాణిగా చేశావు. చంద్రగోళముతో పోలిస్తే, భూగోళముతో పోలిస్తే, నక్షత్ర రాశులతో పోలిస్తే, నక్షత్రమైన పెద్ద సూర్యునితో పోలిస్తే
నీ సృష్టిని మనం పరిశీలిస్తే, నీ శక్తిని పరిశీలిస్తే, వీటిని చూడగా చెప్పండి, ఈ మానవుడు ఏ పాటివాడు? అవునా కాదా? ఈ మానవుడు ఏ పాటివాడు? ఎందుకు పోల్చుటకు సరిపోడు. అర్థమేంటి? అయినను నీవు మానవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావు, మానవుడిని నువ్వు హెచ్చిస్తున్నావు. అర్థం ఏంటంటే మానవుని మీద మీరు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నావు. దుమ్ము లాంటి వాడు, పనికి రాడు, కానీ నువ్వు హెచ్చిస్తున్నావు. ఉన్నత కార్యాలు జరుగుటకు ఒక సాధనముగా నీవు వాడుకుంటున్నావు. ఆ దివ్యమైన మాటలు కీర్తనలో ఉన్నాయి కాబట్టి ఇది చదివాను. తర్వాత మరి నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడప్పుడు పుట్టి వచ్చిందా, లేక నక్షత్రాలలో ఒక నక్షత్రము దారి తప్పి చెప్పండి వచ్చిందా? ఎలా? వీటి మీద మన వాళ్ళు ఇంకా పరిశోధన చేయించునే ఉన్నారు. కొంతమంది అంటున్నారు కొన్ని నక్షత్రాలు చిత్రముగా పుడతాయండి. ఆ చిత్రముగా అప్పటికప్పుడు ఏర్పడిన నక్షత్రాలలో కొన్ని నక్షత్రములు కొన్ని సూచనలకు గుర్తుగా ఉన్నాయి. ఈ పాయింట్ క్యాచ్ చేయి. కొన్ని నక్షత్రాలు కొన్ని సూచనలకు గుర్తుగా ఉన్నాయి. ఆ సూచనలలో ఒక సూచన ఏంటంటే, ఒక వింతైన నక్షత్రము కనిపించి నడుస్తూ ఉంటే, ప్రకాశిస్తూ ఉంటే, అలాంటి నక్షత్రము ఏర్పడినప్పుడు ఈ భూలోకములో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు, ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు, ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు అనడానికి అది ఒక, అందరండి, అది ఒక నిదర్శనం లేక గుర్తు అని ఖగోళ శాస్త్రములో రాయబడింది. వీరు జ్ఞానులు, మంచి చదువరులు, ఖగోళ శాస్త్రమును వారు బాగా పరిశీలన చేసిన వారు. అందుకని వాళ్ళు అన్నారు, ఆ నక్షత్రాన్ని చూడగానే అమ్మో ఇది సామాన్యమైనది కాదు, ఇది పుడితే భూలోకంలో గొప్ప వ్యక్తి పుట్టుండాలి, ఆయన రాజు బిడ్డ అయి ఉండాలి, రాజుగారి ఇంట్లో చెప్పాలి పుట్టి ఉండాలి అని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వారి దగ్గర ఉన్న ఆధారములను ఆధారంగా చేసుకొని, వారు చదివిన విషయాలను ఆధారముగా చేసుకొని, వారు నేర్చుకున్న విషయాలు ఆధారముగా చేసుకొని ఈ రోజు దాని దగ్గరకు వచ్చి అంటున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే, అది ఇప్పుడు ఎవరు పుట్టాలి? రాజుగా పుట్టాలి. రాజు ఎక్కడ పుడతాడు? రాజుగారి కుటుంబంలో పుడతాడు. ఆ ఉద్దేశంతో వాళ్ళు అడిగారు. అది ఒక లెక్క. ఇటీవల మళ్ళా కొంతమంది మన పాస్టర్ గారు ఏమని మొదలుపెట్టారు అంటే, చిత్రముగా పుట్టిన నక్షత్రము కాదు, గమనించండి, టీవీలో కూడా కాదు, ఈ పుట్టిన నక్షత్రము నాకు అక్కడ కనిపించే నక్షత్రములకు సంబంధము లేదు, ఉండే అవకాశాలు లేవు. వీళ్ళకు పుట్టిన కనిపించిన నక్షత్రము నడిచింది, నడుస్తుంది, అలా వెళ్ళింది, కనపడుతుంది. అందుకని కొందరు ఏమన్నారు అంటే, ఇది నక్షత్రము కాదు, దేవుడు పంపిన ఒక దూత అన్నారు. దేవుడు పంపిన ఒక
దూత. నక్షత్ర మండలాలకు ఈ నక్షత్రమన్నకు అసలు సంబంధం లేదు. దేవుడు పంపిన దూత అయితే ఎలా ప్రకాశిస్తుంది? ప్రకాశిస్తారు. దేవుని దూతలు దేవుని సముఖములో కోట్లాది సంవత్సరాలుగా నివాసము చేస్తున్నారు. సూర్యుని క్రాంతి చంద్రుని మీద పడినట్లుగా గమనించాలి. సూర్యుని క్రాంతి త్వరగా చంద్రుని మీద పడితే చంద్రుడు ఎలాగో ప్రకాశిస్తున్నాడో పరలోకమందు దేవుడు ప్రకాశించుచూ ఉండగా ఆ ప్రకాశము ఈ అక్కడ ఉంటున్న దూతల మీద పడటం వలన దూతలు ప్రకాశిస్తున్నారు. దీని మీద వాదాలకు దిగవలసిన పని లేదు. అందుకని ఇది సంకల్పించింది ఆయనే కాబట్టి ఒక గొప్ప వ్యక్తి ఈ లోకములో జన్మిస్తాడు, ఆయన రాజ్య కుటుంబంలో పుడతాడు అని చెప్పింది ఆయనే కాబట్టి ఈ సమాచారం మానవాళికి అందించటానికి ఒక దూతను పంపింది కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి.